సమయంలో బైబిల్ స్టడీ కొరకై మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి దాదాపు 27వ వచనాల వరకు 27 వచనాలకు కలిసి ఉండి ఆ మధ్యలో మనకు కనబడుతున్న మాటలు చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే మహిమగల సంఘము. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మహిమగల సంఘం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మహిమగల సంఘమును మనం చూస్తూ వస్తున్నాం. సో మహిమగల సంఘమును గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం? మహిమగల సంఘము, అసలు సంఘము మహిమగల సంఘంగా తీర్చబడటానికి దేవుడు వాడుకున్న పాత్రలో ఒకటి అవ్వను చూస్తున్నాము. పాపంలో పడిపోయినామని ప్రభు తన స్వరక్తం ద్వారా కడిగి సంఘంగా చేశాడు. సంఘంగా చేయబడిన స్త్రీ కననయ్యున్న స్త్రీగా ఉంది. కననయ్యున్న స్త్రీ ఇంకా వధువు యొక్క అనుభవంలో మనం అంటే నలుగురు స్త్రీలు కనడండి, నలుగురు స్త్రీల మీద మహిమగల సంఘము నిర్మాణం చేయబడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ఇప్పటికే మహిమగా అవ్వ గురించి దాదాపు 7 వారాలు ధ్యానించాం. ఇప్పుడు ఎవరి గురించి సంఘముని గురించి కూడా దాదాపు ఎన్ని వారాలు ధ్యానించాం? 5 వారాలు అయిపోయింది. ఇది ఎన్నో వారం? 6వ వారం. సో ఈ వారము లాస్ట్ వీక్ మనం ధ్యానించింది ఏంటి? సంఘముని గురించి ఒక మాట ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి ఆ మాట? సంఘమునకు ఆయన చేసినవి ఏంటి? మొదటిగా ఏం చేశాడు? సంఘము కొరకు ఎన్నో పాటలు పాడాడు. 2 సంఘములకు ఏం చేశాడు? సంఘము కొరకు తన తండ్రి ప్రేమ, పరలోక తండ్రి ప్రేమ కనపరిచాడు సంఘమునకు. 3 తనను తాను అప్పగించుకున్నాడు సంఘం కొరకు. 4 తన స్వరక్తం ఇచ్చాడు. 5 తన వాక్యంతో ఉదక స్నానం చేశాడు. ఇక 6వ మాట ఆయన ద్వారా కట్టబడుతుంది. 7వ మాట సంపూర్ణతలోకి వస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో వారం ఉంది కాబట్టి సంపూర్ణత గురించి తర్వాత చూద్దాం. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన ద్వారా కట్టబడుతుంది సంఘమునకు ఆయన చేసినవి. 6వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. సంఘమునకు ఆయన చేసినవి. 6వ మాట ఏం చేశాడు? సంఘమును ఆయన కడుతున్నాడు. సంఘం ఏం చేస్తున్నాడు? ఆయన కడుతున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. సరే, సంఘం ఆయన కడుతున్నాడు కదా, ఏ కోణంలో ఏ అనుభవంలో సంఘాన్ని కడుతున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. గత దినముల్లో తండ్రి బైబిల్ స్టడీలో మీరు తోడుకుంటారు అందునాలు. ఈ సమయంలో బైబిల్ స్టడీలో కూడా మీరు తోడుకుండండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. బైబిల్ స్టడీ ద్వారా మాకు నేను నేర్పించాలనుకున్నారు, మీ చిత్తం బయలుపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. సంఘమును ప్రభావ మరి ఏ రీతిలో కడుతున్నారో మేము కొన్ని విషయాలు ధ్యానించుకోబోతుండగా ఆ అనుభవంలో మేము కూడా కట్టబడినట్టు సాధించండి. ఆ అనుభవం నుండి మేము తొలగిపోకుండా మీ కృప కలిగిన దయ కలిగిన హస్తములతో మమ్మల్ని బలపరచమని కలువరిశిలో మీరు శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని మా పైన ప్రోక్షించుకోండి. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ఈ యొక్క బైబిల్ స్టడీ అంత దీవెనకరంగా చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకును ఏం నేర్పించాలనుకుంటున్నారు మీ సంపూర్ణమైన చిత్తమేంటి బయలుపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, బైబిల్ స్టడీకి వచ్చిన మా జీవితాల్లో ఏది క్షేమం అది జరిగించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి విశ్వాసంతో మరి ఈ వాక్యం ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం కూడా మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాలో ఉన్న బలహీనతలు కూడా తొలగించి క్షేమాన్ని ఇమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడానికి తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మహిమగల సంఘము. సో మహిమగల సంఘముగా ప్రభు చేస్తున్నాడు. మహిమగల సంఘములకు ప్రభు చేసినవి ఏంటంటే ఇది 6వ రోజు చూస్తున్నాం. క్షమించండి, 6వ వారం. 5 వారాలు చూసాం. గత వారం సంఘములకు ఏం చేశాడని చూసాం. సంఘమును ఉదక స్నానం చేయించాడు వాక్యం ద్వారా. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే సంఘములకు ఆయన చేస్తున్నవి ఏంటంటే 6వ కూడా ఏం చేస్తున్నాడు? సంఘమును ఆయన కడుతున్నాడు. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం.
సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోణం ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే సంఘమును ఏమని రాయబడితే వచ్చిందండి? సంఘమును. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అంటున్నాడు. అంటే ప్రభు కట్టే సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరట్ల. అంటే పాతాళలోక ద్వారములు కూడా నిలవబడలేకపోతున్నాయి. పాతాళం కూడా ప్రజలను తీసుకోలేకపోతుంది. ఎందుకంటే అంత గొప్ప సంఘమును పాతాళం కూడా సంఘం ఎదుట నిలవబడలేని స్థితిలో ఉంది. అంటే అంత గొప్ప సంఘమును ప్రభు కడుతున్నాడు. ఎంత గొప్ప సంఘం? పాతాళం సైతమే సంఘం ఎదుట నిలవబడలేకపోతుంది. అంత గొప్ప సంఘమును ప్రభు కడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అంత గొప్ప సంఘమును ప్రభు 7 మెట్టుల ద్వారా కట్టుకుంటూ వస్తున్నాడు. చాలా ఉండే ఒక 7 మెట్లు చెబుతాం. కొద్ది కుర్చీ వేసుకున్నాక ఏం చేయబడుతుందండి? పాతాళలోక ద్వారములు కూడా సంఘం ఎదుట నిలవబడలేకపోతున్నాయి. అంత గొప్ప సంఘమును ప్రభు కడుతున్నాడు. అంత గొప్ప సంఘాన్ని 7 మెట్లతో ప్రభు కడుతున్నాడు, లేదా 7 రాళ్లతో కడుతున్నాడు. దాంట్లో మొదటిది మనం చూసినట్టయితే రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం చూసినట్టు 39వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మొదటగా చూసినట్టే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. కాబట్టి మొట్టమొదటి సంఘమును ప్రభు ఎలా కడుతున్నాడు అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం ప్రకారం ఆయన పిలుచుకున్న పిలుపు ద్వారా కడుతున్నాడు. ఆయన పిలుచుకున్న పిలుపు ద్వారా. సో ఆయన పిలుచుకున్నటువంటి పిలుపు ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ జాగ్రత్త గమనించినట్టే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం చూసినట్టే అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన, అంటే దేవుడు తన చిత్తంలో, తన ఉద్దేశంలో, తన సంకల్పంలో, తన దైవ చిత్తంలో ఎవరినైతే తన యొద్దకు పిలుచుకున్నాడో, అంటే సంఘమును పాతాళలోక ద్వారంలో కూడా నిలవనేరకుండా గొప్ప విధానంలో దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘమును కట్టేటప్పుడు పాతాళలోక ద్వారం ఎదుటి కూడా పాతాళలోక ద్వారంలో కూడా సంఘం ఎదుటి నిలవలేకపోతున్నాయి. అంటే అంత గొప్ప సంఘాన్ని ప్రభు కడుతున్నాడు. ఆ సంఘమును ఎలా కడుతున్నాడంటే మొట్టమొదటిగా ఆయన పిలుపుతో. ఆయన ఏ పిలుపు అయితే పిలిచాడో, అంటే సువార్త పిలుపు అయి ఉండొచ్చు, వాక్యం యొక్క పిలుపు అయి ఉండొచ్చు, ఇంకా చూసినట్టే అనేకమైనటువంటి పిలుపుతో ఆయన పిలిచిన పిలుపుని బట్టి, తన దయా సంకల్పంలో ఉన్న పిలుపుని బట్టి, ఆయన మానవుని పిలిచినటువంటి పిలుపుని బట్టి ఆ పిలుపుకు లోబడినటువంటి ప్రజలను తీసుకొచ్చి ఆయన పిలుపుకు లోబడిన ప్రజలతో సంఘమును కడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి? సంఘము. ఆయన పిలుపు ఏంటి? రండి మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఆయన పిలుపును మనం చూడొచ్చు. ఎవరి పిలుపు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పిలుపు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, 17-18 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయు అను 2 సహోదరులు సముద్రంలో వెలవేట చూచెను. వారు జాలర్లు. 19:20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలనగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలన విడిచిపెట్టి ఆయన వెంబడించిర్రే. కాబట్టి మొట్టమొదటి పిలుపు చూడగా మనుషులు పట్టే జాలర్లుగా పిలుస్తున్నాడు. ఆయన గొప్ప పిలుపు కలిగిన వాడు. ఆయన పిలుపులో అనేకమైనటువంటి చేపలను పట్టడం కొరకై, అనేకమంది చేపలు అంటే మనుషులు పట్టే జాలర్లుగా, అంటే తన సేవలో, తన పరిచర్య కొరకు, తన యొక్క అపోస్తుల యొక్క ఆ జాబితాలోకి అనేకమైన కోణంలో పేతురు యోహాను ఎలా పిలుస్తూ వచ్చాడో
ఆ పేతురు మీదే. పేతురుని ఏ రీతిలో అయితే, పేతురు నువ్వు నన్ను వెంబడించమని ఏ పిలుపుతైతే ప్రభు తన సేవ పరిచర్య నిమిత్తమే పిలుచుకుంటూ వచ్చాడు, ఆ పిలుపుతో దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ఏ పిలుపు అండి? ఆయన పిలిచిన పిలుపుతో సంఘాన్ని కడుతున్నాడు. ఈరోజు మనం పిలిచిన పిలుపు వేరు. కొందరిని మనుషులు పెట్టి జాలలుగా పిలుస్తున్నాడు, కొందరిని సువార్త నమ్మటానికి పిలుస్తున్నాడు, మరికొందరిని అనేకమైన కోణాల దేవుని రాజ్యం కొరకు పిలుస్తున్నాడు. ఎవరిని ఏ కోణం కొరకు దేవుడు పిలిచాడో, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడి ఎవరైతే ఆయన పిలుపు యొక్క స్వరాన్ని విన్నారో వాళ్ళ ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. ఎంత గొప్ప ఆలోచన చూడు. ఆయన తన పిలుపులో ఎవరికైతే అవకాశం ఇచ్చాడో, ఆయన ఎవరినైతే మనుషుల పట్టు జాలలుగా చేయాలనుకుంటున్నాడు, ఎవరినైతే దేవుని రాజ్యం కొరకు పిలుస్తున్నాడు, ఎవరినైతే సువార్త నమ్మటానికి పిలుస్తున్నాడు, వాళ్ళ ద్వారా, ఆ పిలుపుకు లోబడిన వారి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు ఆయన. అర్థమవుతుందండి? లోబడకపోతే ఇక్కడ చేసేది ఏం లేదు. పౌలుతో అంటాడు, పౌలా నువ్వు మునుకళ్ళకు ఎదురు తన్నుతున్నావు. పౌలు అనేక పర్యాయములు దేవుని యొక్క ఉద్దేశాలు చూడగా కొన్నిసార్లు మునికోళ్ళ కంటే దేవునికే విరోధంగా జీవించిన జీవితం పౌలులో ఉంది. కానీ పౌలు జీవితం మార్చబడినప్పుడు, పౌలు జీవితంలో సరైన మార్గం వెళ్తున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో పౌలు యొక్క అనుభవం మార్చబడుతున్నప్పుడు మారు మనసు పొందుతున్న అనుభవం చూస్తున్నాం. అక్కడ పిలుపు ఇంపార్టెంట్. ఏ పిలుపుదైతే పిలుస్తున్నాడో ఆ పిలుపుని బట్టి సంఘమును కడుతున్నాడు. కొందరిని సేవకులుగా సంఘం కడుతున్నాడు, కొందరిని పరిచారకులుగా సంఘంగా కడుతున్నాడు, కొందరిని సువార్థికులు అనే పిలుపుతో పిలిచి సంఘమును కడుతున్నాడు. సేవ అనే పిలుపు, ఇంకా సేవ అనే పిలుపు, తర్వాత సువార్త అనే పిలుపు. జస్ట్ 20 నిమిషాలు. సేవ అనే పిలుపు, సువార్త అనే పిలుపు, దేవుని రాజ్యం కొరకు అనే పిలుపు, ఇంకా రకరకాల విధానాల్లో తాను పిలుచుకున్న పిలుపుని బట్టి సంఘాన్ని కడుతున్నాడు ఆయన. అర్థమవుతుందండి? సంఘం అంటే ఒకటే కాదు. సంఘం అంటే ఏది? ఆయన మనుషులు పట్టు జాలరుగా ఎవరినైతే తన సేవకు పిలిచారో వాళ్ళు సంఘమే. ఆయన ఎవరినైతే దేవుని రాజ్యం కొరకు పిలిచాడో వాళ్ళు సంఘమే. ఆయన ఎవరినైతే సువార్త నమ్మాలని పిలిచాడో వాళ్ళు సంఘమే. ఆయన ఎవరినైతే తన పరిచర్య కొరకు పిలిచాడో వాళ్ళు సంఘమే. అంటే ఆయన పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకు లోబడిన వారి ద్వారా సంఘాన్ని కట్టుకుంటున్నాడు ఆయన. ఎవరైతే తన పిలుపుకు లోబడి అవిధేయులు కాకుండా, అవిధేయత చూపించుకోకుండా, చాలాసార్లు దేవుడు సేవకు పిలిచిన అవిధేయత ఎక్కువ ఉండిది. దేవా నాతో మాట్లాడి ఇంకా చెప్తాం మనం, నేను చిన్నపిల్లని అని అంటాం. కానీ బైబిల్ ఏమనుందండి? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చదవండి అన్నమాట. నువ్వు చిన్నపిల్లడు కాదు, దేవుడు చెబుతున్నాడు చూడు. చాలా మంది సేవకు రమ్మంటే దేవుడు మాట్లాడుతుంటే, నేను చిన్నపిల్లడు, నా చదువు అవ్వాలి, లేదా పెళ్ళి అవ్వాలి, ఇంకా ఇవి ఉండయి అని చెప్పుకుంటూ వస్తారు సాకులు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపంపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుని, జనములకు ప్రవక్తగా నేను నియమించుతుని. అందుకయ్యా ప్రభువా యెహోవా చిత్తగించు, నేను బాలుణ్ణే, మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. 7వ వచనం, నేను బాలుని అనవద్దు, నేను పంపువారు అందరి ఎదుగును పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులనే చెప్పవలను, వారికి భయపడకము, నేను విడిపించడకు నేను నీకు తోడేను. ఇదే యెహోవా వాక్కు. అది దేవుని పిలుపు అంటే. ఎంత గొప్ప పిలుపు! ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలుడే. నువ్వు బాలుడు అని ఎవరు చెప్పాడు? బాలుడికి మాట ఇచ్చిన వాడు నేనే, నిలబెట్టివాడు నేనే. నేను నిన్ను పంపిస్తున్నా. ఎక్కడ పంపిస్తున్నాను? ఎవరి దగ్గర పంపిస్తున్నాను? అక్కడికి నువ్వు వెళ్ళాలా. నువ్వు భయపడొద్దు. నేను నీకు బయలుపరిచిన ప్రతి మాట కూడా నువ్వు చెప్పాల్సిందే. అక్కడ వయసుతో సంబంధం ఉందా? ఇర్మియా ఏమంటున్నాడు? బాలుణ్ణి. నువ్వు బాలుడు అని చెప్పిన వాడు ఎవడు? బాలుడికి బలాన్ని ఇవ్వగలిగిన వాడు నేనే కదా, మోగవాడికి మాట ఇవ్వగలిగిన వాడు నేనే కదా, కుంటివాడిని లేపగలిగిన వాడు నేనే కదా. ఆ గొప్ప దేవుడినైనా నేనే పిలుస్తున్నప్పుడు గొప్ప పిలుపుతో ఇంకా నేను బాలుండని సాకులు ఎలా చెప్తావు? ఇర్మియా అలా వద్దు. ఇప్పుడే ఈ క్షణమే నేను మాట్లాడినప్పుడు నా పిలుపుకు నువ్వు లోబడు. ఆ పిలుపులో లోబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫస్ట్ దేవుడు పిలిచినప్పుడు తన పిలుపులో లోబడిన వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే మోషే ఎదురు తిరిగాడు. అక్క ప్రభా నేను అత్తివాడిని మాట్లాడినాను అని నిన్నో చెప్పాడు. దేవుని పిలుపులో ఇష్టపడి వచ్చిన వాడు, దేవుని కొరకై రంపంతో సగం వరకు కొయ్యబడినటువంటి వాడు, దేవుని పిలుపు నిమిత్తమై వచ్చి ఎవరు పేతురా? అవనేది కాదు, మీరనే చెప్పండి. యెషయా ప్రవక్త పిలుస్తూ, యెషయా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు పిలుపు ఎలా ఉందో చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే
యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషములు తొలగిపోయాను. అంటే నువ్వు సేవ చేయడానికి, నువ్వు పరిచర్య చేయడానికి యోగ్యుడిగా నీ దోషాలను తొలగించి ఆయన నియమించాడు. ఇంకా నేను బాలుని అనవసరంలా. ఆయన తన చిత్తంలో నిన్ను పిలుచుకున్నప్పుడు నీ దోషములు తొలగించే నిన్ను పిలుచుకుంటున్నాడు తన పరిచర్య, తన సేవకి, తన రాజ్యం కొరకు. ఇంకేమంటాడు చూడండి అక్కడ. అప్పుడు 8వ వచనం, అప్పుడు నేను ఎవరు పంపేదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవేగా వింటిని. అంతటా నేను చిత్తగించు నేనున్నానని పంపమనగా ఆయన, నువ్వు పోయి జనులతో ఎట్లనము, మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపుకుందరు, నిత్యము చూచుచుందరు కానీ దాన్ని తెలుసుకొందుకుందరు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మూయించి ఉన్నారని చెప్పాను. ఏం చెబుతున్నాడండి దేవుడు? అసలు దేవుని పిలిపే వేరు, దేవుని పిలిపే వేరు. ఆ పిలుపులో ఇర్మియా అనే బాలుడు అన్నాడు. నెవర్, నువ్వు బాలుడు అనొద్దు, అట్లా అనొద్దు. నువ్వు బాలుడు అయినా నీ దోషములు నేను పరిహరించాను కాబట్టి నువ్వు చేయాల్సిందే. నేను ఎక్కడ పంపుతున్నాను అక్కడ ధైర్యంగా చెప్పు, నువ్వు బాలుడు అనవద్దు. ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటాడు, నేను ఎవరిని పంపాలని ఎదురు చూస్తున్నప్పుడు నేనుంటా ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను పంపు ప్రభా, నీ పరిచర్య కొరకు అన్నప్పుడు ముందలకు వచ్చి దేవుని పరిచర్య చేసేటప్పుడు అవసరం కొలది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రంపం చేత కోయబడ్డాడు. అది గొప్ప పిలుపు. ఆ పిలుపు కలిగిన వారితో సంఘాన్ని కడుతున్నాడు ప్రభు. అంత గొప్ప సంఘం. మరి మొట్టమొదటిగా ఆయన పిలుచుకున్న పిలుపుతో సంఘాన్ని కడుతున్నాడు. ఆ పిలుపు గొప్పదే. ఎలాంటిది? ఆ పిలుపు గొప్పదే. ఆ పిలుపుకు మనం లోబడితే ధన్యం, లోబడపోతే మనకి పరవశిని పాట పాడతారు. కాబట్టి ఇది మొదటి కోణం. ఇక రెండో కోణం, దాంట్లో సాకులు లేవు. ఇక్కడ చిన్నోడిని, పెద్దోడిని, బాలుని, చదువు ఉంది, పెళ్లి ఉంది, ఇవన్నీ సాగులు చేయడానికి లేదు. ఎనాఫ్ అయిపోయినాక అగ్నంతటితో ఎండ్ కార్డు పడిపోయింది. ఈ రోజు లేక రేపటి నుంచి దాని పరిచర్లో నిమగ్నమే వెళ్ళటానికే ఆయన పిలుపు మనకు వస్తుంది. ఇది మొదటిది. ఈ రెండో కోణం చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏమన్నాడన్నా వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఏమని రాయబడుతుంది? మొట్టమొదటిగా ఏమని రాయబడుతుంది? ఆయన పిలుచుకున్న పిలుపు ద్వారా కట్టుకుంటున్నాడు సంఘాన్ని. నేను ఆ సంఘాన్ని కట్టుదని అన్నాడు. పేతురు, నీ బండవు నీ మీద నా సంఘాన్ని కడతాను. ఆ సంఘం పాతాళలోక ద్వారము కూడా సంఘం ఎదుట నిలవలేరేవో. పాతాళలోకమే సంఘం ఎదుట నిలవలేకపోతున్నంత గొప్ప మహిమతో సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘం ఎలా కట్టబడుతుందంటే మొదటగా దేవుని యొక్క పిలుపుతో, వయసుతో, భేదాలతో, కులాలతో, మతాలతో, దేశాలతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా కట్టబడుతున్నటువంటి దేవుని పిలుపుతో కట్టబడుతున్న సంఘం అది. రెండవదిగా పాతాళలోక ద్వారం సంఘం యొక్క మహిమ ఎదుట నిలవలేకపోతున్నాయి. ఆ సంఘం ఎలా కడుతున్నాడంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరైన అనుభవం కడుతున్నాడు. ఎవరి ద్వారా కడుతున్నాడండి? మూర్ఖులకు ఈ తరము వారికి ఎవరైతే వేరే ఉంటారో వారిని సంఘంగా కట్టుకుంటున్నారు. మూర్ఖపు స్వభావం, మూర్ఖపు యొక్క మనస్తత్వం, మూర్ఖపు ఆలోచనలో ఉన్న వారితో కాకుండా, మూర్ఖపు స్వభావం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదో ఒకటి, ఓ జంతువు ఉందనుకోండి, దీనికి ఎన్ని కాళ్ళు ఉంటాయి మామూలుగా? ఎన్నేసాను నేను, కానీ ఏమంటాం? నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటాం. అది మూర్ఖ స్వభావం. అర్థమవుతుందండి? నేను పట్టుకున్నది 3 కాళ్ళు ఉంటాయి అంటాం, అంటే అది మూర్ఖ స్వభావం. అంటే చాలా మంది యొక్క జీవితాల్లో మూర్ఖపు తరము వారు ఈ లోకంలో ఉన్నారు. ఎవరుంటారండి? మూర్ఖపు తరము వారు ఈ లోకంలో ఉంటారు. అంటే దేవుడు మాట్లాడినా లోబడిన వారు, దేవుడు చెప్పినా వినని వారు,
దేవుడు పలుకుతున్న మాటలు కూడా నిర్లక్ష్య పెట్టేవారు. దేవుడు మాట్లాడుతున్న ఆ మాటకి లోబడినటువంటి స్వభావం కలిగినటువంటి మూర్ఖ జనం ఈ లోకంలో ఉంటారు. కాబట్టి ఆ జనముతో సంఘాన్ని కడతల్లా. ఆ మూర్ఖపు జనానికి, ఆ మూర్ఖపు మనస్తత్వాలు కలిగిన వారికి ఎవరైతే వేరే జీవిస్తున్నారో వారితో సంఘాన్ని కడుతున్నాడు ప్రభు. ఎంత గొప్ప మాట. ఈ లోకంలో చాలా మంది మన సువార్తకి వెళ్తే వినేవాళ్ళు ఉండారా? మూర్ఖంగా ప్రవర్తించేవాడు చాలా మంది ఉంటారు. ఆ దేవుడు నమ్మాలంట, ఫలానా కులం వాళ్ళ దేవుడు, ఫలానా మతం వాళ్ళ దేవుడు, మతం మారుస్తున్నారు, కులాలు మారుస్తున్నారని పిచ్చి పిచ్చి ఆలోచన చాలా ఉన్నాయి బయట. కానీ బైబిల్ అంటుంది కదా, సంఘం అన్నది ఒక సంఘాన్ని ఆయన నిర్మిస్తున్నాడంటే ఎడబడితే నిర్మిస్తల్లా. ఒక సంఘం అంటే ఏదో మనం ఎన్నో లోకంలో ఎన్నో పాపాలు చేసి ఆదివారం వచ్చి బలలో పాల్గొందాం అన్నట్టు కాదు సంఘం ఇది. అట్లాంటి వాళ్ళు నరకానికి తప్ప ఎడకెళ్ళరు. 100% నరకమే, డైరెక్ట్ పరవశిని పాట పాడుతామే. కాబట్టి సంఘం అంటే ఆషామాషి కడతలైనా తన పిలుపుకు లోబడిన ప్రజల ద్వారా సంఘాన్ని కట్టుకుంటున్నాడు. ఆ లోబడిన స్వభావం కలిగిన ప్రజల ద్వారా. 2, ఆయన ఈ తరం వారికి, ఈ మూర్ఖపు తరం వారికి ఎవరైతే వేరే ఉండారో వారి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. ఎవరి ద్వారా? ఇప్పుడు మూర్ఖపు తరము వారికి వేరే అయ్యారంటే వీళ్ళు ఎట్లా ఉండారు చెప్పండి? మూర్ఖపు తరం వారికి వేరే అయ్యారంటే వీళ్ళు ఎలా ఉండారు? వీళ్ళు మూర్ఖులుగా ఉండారా? వీళ్ళు ఎలా ఉండారు? మూర్ఖపు తరం వారికి వేరే అయ్యారంటే వీళ్ళు మంచి జీవితాన్ని కలిగి ఉండారని అర్థం, మంచి స్వభావాన్ని కలిగి ఉండారని అర్థం, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండారని అర్థం. కాబట్టి నా సంఘం నేను కట్టుదానన్నాడు. ఆయన కట్టే సంఘం ఆయన పిలుపు ద్వారా పిలువబడిన వారితో కడుతున్నాడు. ఆయన కట్టే సంఘము ఆయన ఈ తరం వారికి ఎవరైతే వేరే ఉండారో వారిని బట్టి, అంటే ఈ తరం వారిలో కలవకోకుండా ఈ తరం ఎలాంటిది అని మనం చూసినట్టే మొదటి సమూయేలు గ్రంథం, ఈ తరం ఎలాంటిది? మొదటి సమూయేలు గ్రంథం. ఈ తరం మూర్ఖ తరం వారు ఎలా ఉంటారు చూడండి. ఎవరు? మూర్ఖపు తరం వారు ఎలా ఉంటారు? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. కాబట్టి ఈ తరము అంటే మూర్ఖపు తరం వారు, దేవుని ఎరగనటువంటి మూర్ఖపు తరం వారు ఎలా ఉంటారంటే, ఎలా ఉంటారు? దేవుని ఎరగని వారు ఉంటారు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఎలా ఉంటారండి? రాయబడుతూ వచ్చింది కదా, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఈ మూర్ఖపు తరం వారు ఎలాంటి వారంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని స్వభావాన్ని ఎరగని వారు, దేవుని మనస్తత్వాన్ని ఎరగని వారు. ఆ దేవుని గుణ లక్షణాలు ఏంది, ఆ దేవుని యొక్క స్వభావం ఏంది, ఆ దేవుని యొక్క మనస్తత్వం ఏంది, ఆ దేవుని యొక్క ఉద్దేశాలు ఏంది, ఆ దేవుని యొక్క క్రియలేంటి ఎరగనటువంటి తరం ఇది ఉంది ఈ రోజుల్లో. అయితే ఆ తరముతో కాదండి సంఘాన్ని కడతాను. మూర్ఖపు తరం అంటే దేవుని ఎరగని తరముతో సంఘాన్ని కడతాను. దేవుణ్ణి ఎరిగి ఈయన నా రక్షకుడు, ఈయన నా విమోచకుడు అని గుర్తెరిగినటువంటి ఆ మూర్ఖపు స్వభావం నుండి విడుదల పొంది ప్రభువైన యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన మూర్ఖ స్వభావాన్ని తీసేయడానికని ఎవరైతే నమ్మారో ఆ మూర్ఖ స్వభావం నుండి బయటకు వచ్చినటువంటి ప్రజల ద్వారా ఆయన తన స్వరక్తాన్ని కడిగి ఆ ప్రజల ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. మూర్ఖపు తరం, ఈ తరం వారైన మూర్ఖపు తరం వారికి వేరైన వారి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. పేతురుతో అంటాడు, ఇవన్నీ పేతురు యొక్క జీవితంలో జరుగుతున్నాయి, ఎక్కడ మనం చూడం. పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘమును కడతానని మత్తయి 16:18 ప్రభు అన్నాడు. ఆ సంఘం ఎక్కడ కట్టబడుతుందంటే దాని యొక్క స్వరూపం ఆరంభం ఏడ చూస్తున్నామంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ సంఘం ఎలా నిర్మించబడుతుంది అన్నది పేతురుకి ఇచ్చిన వాగ్దానం. మత్తయి 16:18 వాగ్దానం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం కాడి నుంచి దాదాపు చూడండి 37-36 వచనాల కాడి నుంచి నెరవేర్చబడుతుంది. ఆ సంఘం ఎలా కట్టబడుతుందో, ఎలాగూ కట్టబడుతుంది అన్నది నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఎలాంటిదండి? ఎలాంటిది? ఈ సంఘము మూర్ఖపు తరం వారికి వేరైన వారి ద్వారా కట్టబడుతున్నటువంటి సంఘం ఇది. ఇప్పుడు మూర్ఖపు తరం వారు ఆ సంఘంలో ఉండరు. ప్రభు కడుతున్న మహిమ గల సంఘంలో దేవుని పిలుపు ద్వారా పిలుపుకు లోబడిన వారు ఉంటారు. ఇంకా ఆ మహిమ గల సంఘంలో ఎవరంటున్నారు? మూర్ఖపు తరం వారు ఉంటున్నా. దేవుని మాటకు విధేయత చూపించిన తరం వారు, దేవుని ఎరిగిన తరము ఆ యొక్క మహిమ గల సంఘంలో ఉంటుంది. ఇది 2వ కోణం. 3వ కోణం చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. త్వరగా
ఉన్నాడా నాన్న? కాబట్టి ముగిచ్చేద్దాం. ఇక దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నది ఇక్కడ ఎన్నో మాట ఇది? మూడో మాట మనం చూస్తున్నాం. ఏంటి మూడో మాట? ఆయన సంఘాన్ని కడుతున్నాడు. పాతాళంలో ఒక ద్వారంలో కూడా ఆ సంఘం ఎదురు నిలవలేకపోతున్నాయి. అంత గొప్ప మహిమతో సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘం ఎలా కట్టబడుతుందంటే, మొదటగా ఆయన పిలుపుతో పిలుచుకున్న పిలుపు ద్వారా కడుతున్నాడు. ఎవరినైతే ఆయన పిలుపు పిలిచాడో ఆ పిలుపు ద్వారా కడుతున్నాడు. అది సువార్త కొరక, సేవ కొరక, పరిచర్య కొరక, దేవుని రాజ్యం కొరక, వాట్ ఎవర్ మేబీ, ఎవరిని ఎందుకు కొరక పిలిచాడో ఆ పిలుపులో లోబడిన వారి ద్వారా మహిమగల సంఘాన్ని కడుతున్నాడు. రెండు, ఈ తరం మూర్ఖపు తరం వారికి వేరైనటువంటి ప్రజల ద్వారా, వేరే క్రీస్తును వెంబడించేటటువంటి ప్రజల ద్వారా సంఘంను కడుతున్నాడు. మూడు, వాక్యాన్ని అంగీకరించిన వారి ద్వారా సంఘంను కడుతున్నాడు. ఎవరి ద్వారా? వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు. అంటే ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో, ఎవరైతే వాక్యాన్ని ఇష్టపడ్డారో, ఎవరైతే వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నాడు, వాక్యాన్ని అంగీకరించిన వారు ఎలా ఉంటారు? రండి, క్షమించండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. వాక్యాన్ని అంగీకరించిన వారు ఎలా ఉంటారు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేస్తనే కదా. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు ఎవరంటే, తమ నడకని వాక్యానుసారంగా వాక్యాన్ని విని వాక్యము వెలుగు తమ నడకని శుద్ధి చేసుకున్నటువంటి వారు వాక్యాన్ని అంగీకరించారన్నారు. ఎవరు వాక్యాన్ని అంగీకరించిన వారు? ఏదైతే వాక్యం విన్నారో దాని ప్రకారం తమ జీవితాన్ని సరి చేసుకుని, తమ లోపాలు, బలహీనతలు, అవిధేయతలు, లోపాలు, పొరపాట్లు ఏమంటే సరి చేసుకుని, ఆ వాక్యపు యొక్క వెలుగులో నడిచే ప్రతి దేవుని యొక్క బిడ్డ ద్వారా ఆ మహిమ గల సంఘాన్ని కడుతున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాక్యం విన్నాం, సరే, ఒక మాట ఏంటి? మొదటిగా దేవుడు మనల్ని పిలిచాడు. నిజమే ప్రభా, నేను యోగ్యుని కాదు, అయినా నువ్వు నన్ను సేవ పిలిచావో, పరిచర్య పిలిచావో, సువార్త కొరకు పిలిచావో, నీ రాజ్యం కొరకు పిలిచావు. ఇదిగో ఆ పిలుపుకు నేను లోబడి వస్తున్నా ప్రభా, నీ పరిచర్య కానీ లోబడి వచ్చిన వాడు వాక్యాన్ని అంగీకరించినట్టు. మూర్ఖపు తరం వారికి వేరే ఉంటాం. ప్రభా, ఈ తరం వారితో నేను ఉండకూడదు, వీరి వల్ల నాకు నష్టం వస్తుంది కాబట్టి నేను మంచి జీవితాన్ని జీవిస్తానని ఆ వాక్య ప్రకారం వేరే అవ్వటానికి ఇష్టపడి లోకం నుండి వేరే మంచి జీవితాన్ని జీవించేవారు ఆ వాక్యాన్ని అంగీకరించినట్టు అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ ఆ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం జీవించడమే వాక్యాన్ని అంగీకరించిన వాడని అర్థం. ఇక్కడ ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, లేఖన భాగం చూసినట్టే, యవనస్తులు తమ నడకను శుద్ధి చేసుకుంటారంటే వాక్యాన్ని అంగీకరించే తమ నడకను శుద్ధి చేసుకునే విషయంలో. ఇక్కడ ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని మీద కూడా గమనించాల్సినటువంటి మూడో కోణం ఏంటంటే, పాతాళంలో ఒక ద్వారంను కూడా మహిమ గల సంఘం ఎదుట నిలవలేకపోతున్నాయి. అంత గొప్ప సంఘమును ప్రభు కడుతున్నాడంటే ఎలా కడుతున్నాడు తెలుసా? వాక్యాన్ని అంగీకరించిన వారి ద్వారా, వాక్యాన్ని త్రోసివేసిన వారి ద్వారా కాదు, వాక్యాన్ని పెడచెవిపెట్టిన వారి ద్వారా కాదు, ఇష్టం లేని భార్యతో కాపురం చేసినటువంటి భర్త వలె వాక్యాన్ని విడిచిపెట్టినటువంటి సంఘంతో కాదు సంఘమును కడుతుంది. ఇటు వాక్యం చేస్తే అటు నాకెందుకు లేని విడిచిపెట్టే ప్రజల ద్వారా కాదు. వాక్యం చేస్తుంటే ఆయన ఎట్ట చదువుకుంటే నాకెందుకు లేని చెప్పి చాలా చోట్ల మందిరాలు ఇదే జరుగుతుంది. వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు చూస్తారు, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడుకుంటారు, వాక్యం చెప్పేటప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చి జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి ద్వారా మందిరం కడతలేదు దేవుడి సంఘాన్ని. అర్థమవుతుందండి? అలాంటి వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయబడుతున్నారు? కొనియాడబడుతున్నారు. అంటే వాడు సంఘంగా కొనియాడబడుతున్నారు, సంఘంగా కట్టబడుతున్నారు. అంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు చూసుకోవడం అవసరమా? దేవుని వాక్యం చెప్పేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడటం అవసరం, ముచ్చట్లు పెట్టుకోవడం? దేవుని వాక్యం చెప్పేటప్పుడు మందిరంలో అటు ఇటు తిరగడం అవసరం? అంటే అర్థం ఏంటి? ఎవరైతే దేవుని సమయాన్ని వ్యర్థపరిచి కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ వస్తారో అలాంటి వారు వాక్యాన్ని అంగీకరించినట్లే. అప్పుడు వారు దేవుని మహిమ గల సంఘంలో ఉండరు. నువ్వు ఎత్తుక్కున్నా, నేను ఎత్తుక్కున్నా. ఆయన మహిమ గల సంఘంలో ఉండేవారు ఎవరు? ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారు. అట్లా అని చెప్పి బ్రదర్ నేను పాపాలు ఒప్పుకున్నా కదా, వాక్యాన్ని అంగీకరించాను కదా అంటే కుదరదు. ఇస్కరియోతు ఏదో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నంత మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళాడా? అపోస్తలుగా ఎంచబడ్డా? లేదు. ఎంచబడ్డాడు లేదు కాదు, ఎంచబడ్డాడు. కానీ దాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలు మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్యం నిజంగా ఇస్కరియోతు అంగీకరించినట్టయితే ఆ ధన్యతను పోగొట్టుకునేవాడు కాదు. ఆ ధన్యతను పోగొట్టుకున్నా అంటే వాక్యాన్ని అంగీకరించలా. యేసు ప్రభు వారు మహిమ గల సంఘంను కడుతున్నాడు. అది ఆయన పిలుపుకు లోబడిన వారి ద్వారా, ఈ తరం వారికి వేరైన వారి ద్వారా, ఇంకా వాక్యం అంగీకరించిన వారి ద్వారా ఆయన సంఘాన్ని కడుతున్నాడు. ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా కడతాడు. ఎవరి ద్వారా పడితే కాదు, ఎవరిని పడితే వాళ్ళ సంఘం కడతాడు. ఎవరి ద్వారా కాదు, ఆయనే కడుతున్నాడు. కాబట్టి ఎవరి ద్వారా కాదు, క్షమించండి, ఆయనే ఎవరిని పడితే వాళ్ళ సంఘంగా కడతలా. ఇది కరెక్ట్ అనమాట. ఎవరి ద్వారా కాదు, ఎవరిని పడితే వాళ్ళ సంఘం కడతలా. ఆయన పిలుపుకు లోబడిన వాళ్ళ ద్వారా సంఘం కడుతున్నాడు. ఈ తరం వారికి వేరైన వారి ద్వారా సంఘం కడుతున్నారు.
వాక్యాన్ని అంగీకరించిన వారి ద్వారా, అంగీకరించిన వారు కాదు, అంగీకరించిన వారి ద్వారా సంఘమును కడుతున్నాడు. అదే మహిమగల సంఘం. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. నాకు టైం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేస్తున్నాను. 4వ మాట, పొద్దున్న నుంచి మనకి యాత్రా జీవితంలోనే ఉండం కాబట్టి ఇక 4వ కోణం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, త్వరగా 4వ మాట, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. రాయబడిన మాట ఏంటండి? ఎన్నో వారు, ఎన్నో మాట? 4వ మాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట ఏంటంటే, ఆయన సంఘం ఎవరి ద్వారా కడుతున్నాడు? ఎవరి ద్వారా కాదు, ఎవరిని సంఘంగా కడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా ఆయన పిలుచుకున్న పిలుపుని బట్టి లోబడిన వారు. బాలుని, చిన్నవాడిని, చదువు ఉంది, పెళ్ళు ఉంది, పెటాకులు ఉంది అని చెప్పేవాడు కాదు. దేవుడు మాట్లాడితే లోబడి వచ్చేసేసేవాడి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు, మహిమగల సంఘంగా. ఆనాడు దేవుడు మాట్లాడాడు నాతో, వద్దు ప్రభా ఇప్పుడు కాదు, జాబ్ ఉంది, అది ఇదని సాకులు చెప్పాను. దేవుడు మాట్లాడాల్సిన రీతితో మాట్లాడాడు. ఇక వద్దు ప్రభా, లోబడతానని సేవకు వచ్చాను. జూలై నెల 3వ తారీఖు తెల్లవారుజాము 4:44 నన్ను నేను ప్రభుకు అప్పగించుకున్నాను. ఈరోజు మహిమగల సంఘములో నన్ను కూడా ఉంచాడు ప్రభు. అనేకుల మహిమగల సంఘములోకి నడిపించడం కొరకే దేవుడు తన మహిమ కొరకే వాడుకుంటున్నాడు కదా. అంటే అక్కడ నేను బాలున్నే, చిన్నాడు కాదు, నేను 20 సంవత్సరాలకు 18 సంవత్సరాలకి సేవకు వచ్చా, నాకు పూర్తిగా గుర్తులేదు. ఇక అక్కడ వయసుతో సంబంధం లేదు. ఆయన పిలిచాడంటే చిన్నోడు లేదు, పెద్దోడు లేదు. సమయానికి ఎన్ని సంవత్సరాలు? చిన్నోడే, పాలు విడిచిన చిన్నోడి ద్వారా దేవుడు స్వరం వినిపించాడే. ప్రభా నేను చిన్నోడిని, నాతో ఎందుకు మాట్లాడుతా, ఏలి ఉండరుగా మాట్లాడుకన్నాడా? ఎవరికి ఏ పిలిపించాడో వాళ్ళకే ఆ పిలుపు, పక్కనోడికి రాదు. వాళ్ళ పిలుపు వాళ్ళదే. మా అమ్మకి, మా నాన్నకి, నాకు, మా అక్కకి, మా చెల్లికి, మా తమ్ముడికి, అందరికీ ఒకేసారి పిలిపి ప్రభు అంటే పరలోకం పిలిపిస్తాడు. ఈ పిలుపు కాదు, అవి అడగ ఒకని పొరపాటున. కాబట్టి ఆయన పిలుపులో పిలుచుకున్న వారికి ఎత్తున్నాడు. 2, ఆయన పిలుపులో పిలుచుకున్న వారిని సంఘం కడుతున్నాడు. 2, ఈ తరం వారికి వేరైన వారి ద్వారా సంఘం కడుతున్నాడు. 3, వాక్యాన్ని అంగీకరించిన వారి ద్వారా సంఘం కడుతున్నాడు. 4వ మాట, మారుమనస్సు పొందిన వారి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. ఎవరి ద్వారా? మారుమనస్సు. ఇప్పుడు దీంట్లో ఎవరైనా మానవ స్వభావం కలిగిన వారు కనపడుతున్నారా మీకు? అసలు మీరు చూస్తానికి కూడా కనపడరు. ఆయన పిలుపు వేరు, ఈ తరం వరకు వేరే ఉండటం వేరు, వాక్యాన్ని అంగీకరించిన వారు వేరు, మారుమనస్సు పొందిన వారు వేరు. ఇక్కడ మానవ స్వభావం అంటే ఏం లేదు, అసలు కనపడదు కూడా. అందుకే మానవ స్వభావంతో దేవుడు మందిర సంఘాన్ని కడతల్లా. మానవ స్వభావం అంటే మనలాంటి స్వభావం, మన స్వభావంతో దేవుడు సంఘాన్ని కడతల్లా. ఆయన ఉద్దేశంతో మహిమగల సంఘంగా కడుతున్నాడు. కాబట్టి ఇక్కడ 4వ మాట, మారుమనస్సు పొందిన వారి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. ఎవరి ద్వారా? మారుమనస్సు. అంటే ఎవరైతే మారుమనస్సు పొందారో, ఎవరైతే మారుమనస్సు పొందినటువంటి జీవితం వారిలో ఉందో, ఎవరైతే మారుమనస్సు పొందుతూ వచ్చారో. మారుమనస్సు అంటే ఎప్పటి వరకు పొందాలా? మారుమనస్సు ఎప్పుడు పొందాలా చెప్పండి. మారుమనస్సు ఎప్పుడు వరకు ఉండితే, లేదా ఎప్పుడు పొందాలా తెలుసా? మారుమనస్సు మొదట పాపాలు ఒప్పుకునేటప్పుడు మారుమనస్సు పొందుతున్నాం. మరి ఎప్పటి వరకు పొందాలి మారుమనస్సు? మనం చనిపోయేంత వరకు కూడా మారుమనస్సు పొందాల్సిందే. అంటే ప్రతి విషయంలో, అంటే చేసిన పొరపాటైనా, తప్పు అయినా, బలహీనతలైనా, అవిధేయతలైనా, లోపాలైనా ఏవైనా సరే ఉన్నప్పుడు ప్రతిదాన్ని సరి చేసుకుంటూ మారుమనస్సు పొందుకుంటూ వెళ్ళేటటువంటి క్రైస్తవుల ద్వారా మహిమగల సంఘాన్ని ఆయన కడుతున్నాడు. ఎవరి ద్వారా కడుతున్నారండి? ప్రతి క్షణంలో మారుమనస్సు పొందినటువంటి క్రైస్తవుడి ద్వారా ఆయన మహిమగల సంఘాన్ని, ఆ క్రైస్తవుడి ద్వారా అంటే క్రైస్తవుని మహిమగల సంఘంగా ఆయన కడుతున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని కడుతున్న సంఘం. ఎవరిని కడుతున్నాడు? ఇప్పుడు ఫరో ఉన్నాడు, ఫరో మహిమగల సంఘంగా కట్టబడ్డా? మరి ఇశ్రాయేల్ ప్రజలు మహిమగల సంఘంగా కట్టబడ్డారా? ఏడ కట్టబడ్డారక్క? అరణ్యంలో రాలిపోతే ఫరో మధ్యలో ఎర్ర సముద్రం మునిగిపోయాడు, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో రాలిపోతూ వస్తున్నారు. ఇంకెక్కడ మహిమగల సంఘం కట్టబడ్డారు? ఇద్దరు మాత్రమే మహిమగల సంఘం యొక్క అనుభవంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఏంటంటే మారుమనస్సు తగిన ఫలం వారిలో ఉంది. మారుమనస్సు యొక్క జీవితం వారి జీవితంలో కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం 4వ కోణం ఏంటంటే, ఎవరైతే మారుమనస్సు దినదినము కాదు, తప్పు, ప్రతి క్షణం ఎవరైతే మారుమనస్సు పొందుతారో, ప్రతి క్షణం ఎవరైతే మారుమనస్సు తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ, ప్రతి సందర్భంలో, ప్రతి క్షణం ఎక్కడ దేవునికి అవిధేయులుగా, ఎక్కడ దేవుని నుంచి తొలిపోయి, ఎక్కడ దేవుని నుంచి వెళ్ళిపోయామని భయపడుతూ ప్రతి క్షణాన్ని ఎవరైతే సరి చేసుకుని మారుమనస్సు పొందుతారో, వాళ్ళని బట్టి వాళ్ళని తీసుకుని మహిమగల సంఘంగా ప్రభు ఏం చేస్తున్నాడు? కట్టుతూ వస్తున్నాడు. వాళ్ళ ద్వారా అంటే
మీరు కట్టండి అయ్యా, మీరే కట్టండి అని కాదు. వాళ్ళ ద్వారా అంటే వాళ్ళని తీసుకుని మహిమగల సంఘముగా కడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట 4, ఎవరైతే మారుమోసు పొందారో ఆ మారుమోసు పొందినటువంటి వారి ద్వారా మహిమగల సంఘముగా కడుతున్నాడు. ఈరోజు మనం మారుమోసు లేకపోతే, చచ్చిపోయేంత వరకు కూడా ప్రతి క్షణం మనం మారుమోసు పొందకపోతే, మన హృదయాన్ని కఠిన చేసుకున్న బలహీనతలుండా, అవిధేయతలుండా, పాపాలుండా, వాటి విషయమై మనం మారుమోసు పొందినప్పుడు మహిమగల సంఘముగా ఆయన కట్టే సంఘంలో మనం ఉండాం. ఎవరైనా సరే, అది సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, ఎవరైనా సరే మహిమగల సంఘం ఉండాలంటే ప్రతి క్షణం మనం మారుమోసు పొందాల్సిందే. ఎప్పుడు కాబట్టి ఎప్పుడైతే మనం ప్రతి క్షణం మారుమూసు పొందుతామో అప్పుడు మహిమగల సంఘముగా మనల్ని దేవుడు కడతాడు. మనం మారుమూసు లేనప్పుడు, మనం మారుమూసు లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం ఎప్పటికీ మహిమగల సంఘముగా మనం కట్టబడలేము. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం మహిమగల సంఘముగా ఉండకూడదని కాదు, మనం ప్రతి క్షణం మారుమూసు పొంది, ఈ ప్రతి క్షణం మారుమూసు ఎందుకు పొందాలా? ఒకరోజు దేవదూతల ఎదుటి మనం నిలబడబోతున్నాం. ఆ దేవదూతల ఎదుటి నిలబడినప్పుడు మచ్చైనను, డాగైనను, ముడతైనను లేనివారుగా ఆ మహిమగల సంఘంగా దేవదూతల ఎదుట సాక్షార్థం ఉండాలని క్షణక్షణం ఆయన మారుమూసు పొందమంటారు. ప్రతి క్షణం మారుమూసు పొందితే వచ్చే లాభం ఏంటంటే, ఒకరోజు దేవదూతల ఎదుట నువ్వు సువర్ణమని తీర్చబడుతున్నావు. మచ్చైనను, డాగైన లేనిదిగా, ముడతైన లేదుగా మహిమగల సంఘముగా దేవదూతల ఎదుట చేయబట్టం కొరకై నువ్వు ప్రతి క్షణం ఈ భూమి మీద మారుమూసు పొందాలి. అలా మారుమూసు పొందలేనప్పుడు మహిమగల సంఘంగా మనం ఉండలేము. ఇది 4వ మాట. ఇంకా 5వ మాటను చూద్దారండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది 5వదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు 5వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 5వ మాట అని అంటే, ఏంటి 5వ మాట? పాప క్షమాపణ పొందినటువంటి వారు. పాప క్షమాపణ నిమిత్తం అన్నది కదా, ఎవరైతే పాప క్షమాపణ పొందారో వాళ్ళను తీసుకుని మహిమగల సంఘముగా ఆయన కడుతున్నాడు. ఎవరిని కడుతున్నారండి? పాప క్షమాపణ కలిగిన వారు. పాప క్షమాపణ అంటే చూడండి, ఇప్పుడు బల దగ్గరికి వస్తున్నాం, ప్రతి ఆదివారం ఏదో ఒక లోపం మనలో ఉండి బల దగ్గరికి వస్తున్నాం. బల దగ్గరికి వచ్చినప్పుడల్లా పాపాలు క్షమించబడుతున్నాయి లేవా? క్షమించబడుతున్నాయా లేదా? క్షమించబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రభు రక్తం ద్వారా ప్రతి క్షణం తన పాపాలను క్షమించబడిన అనుభవంలోకి, తన పాపం నుండి విమోచించబడి, ఎవరైతే పాప క్షమాపణ అనుభవంలో ఈ లోక యాత్రలో ముగించేంత వరకు కూడా పాప క్షమాపణ యొక్క అనుభవంలో ఎవరైతే ఉంటారో, పాపాలు చేయకోకుండా వారిని తీసుకుని మహిమగల సంఘంగా ఆయన కడుతున్నాడు. ఎవరి ద్వారా కడుతున్నాడండి? పాప క్షమాపణ పొందిన వారు. పాపం చేయలేదని నేను అన్నాను, పాపం చేసి ఉండొచ్చు, కానీ ఆ పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడినటువంటి మానవుడు, తన పశ్చాత్తాపాన్ని బట్టి తన పాపాలకు విమోచన పొందినటువంటి మానవుడు, ఏ మానవుడైతే చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడి పాప క్షమాపణ నొందాడో, పాప క్షమాపణ కలిగిన మానవుడు ప్రభువైన యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ నొందుకున్నాడు, తన పాపాలకి పరిహారం నొందినవాడు ధన్యుడు అనా కదా. తన పాపములకు పరిహారం నొందినవాడు, అదే కదా అంటుంది. పాపములు పరిహారం నొందితే మనం ఎందుకు ధన్యులమంటే, పాప క్షమాపణ, మన పాపాలకి పరిహారం కలిగినప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు, మన పాప క్షమాపణ మనకు కలిగినప్పుడు మహిమగల సంఘముగా ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఎలాగూ? మహిమగల సంఘముగా. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే, మహిమగల సంఘము అని అంటే ఏంటి? పాప క్షమాపణ నొందింది. ఏదైతే పాప క్షమాపణ ప్రభు ద్వారా పొందుతూ వచ్చిందో, ఏ మానవుడైతే చేసిన పాపాలను బట్టి పాపాలకి క్షమించబడుతూ వచ్చాడు, ఎవరైతే ప్రభు రక్తం ద్వారా తన పాపాలని క్రీస్తు యేసు రక్తంలో కడుక్కుని ప్రభు ద్వారా దేవుని ఉగ్రత రాకుండా క్షమించబడ్డాడు, పాపాలు క్షమించబడిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని తీసుకుని మహిమగల సంఘముగా కడుతున్నాడు. ఏ వ్యక్తినండి? మనం అంటాం పరిచర్య శాస్త్రులాగా, ఏమంటాం? ఏంటి మీ బోధకుడు ఏంది, మీ సేవకుడు ఏంది, పాపులతో కూడా కలిసిపోయాడు. యేసుప్రభుని అంటలా, ఈయనేంటి పాపులతో కూడా కూర్చుని భోంచేస్తున్నాడు, లేదా పాపులతో కూడా ఉంటున్నారని ఎంతమంది అంటున్నారు? సొంకర్లో పరిచర్య గురించి అనేక మంది పరిచర్య శాస్త్రులు ఎంతమంది మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, పాపంలో ఉన్నవాడు పాప క్షమాపణ తర్వాత ఆ వ్యక్తిని మహిమగల సంఘముగా కట్టాలి. ఈ లోకంలో ఒకే ఒక మాట చెబుతా, వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ఒక ఆమె ఉందా లేదా?
ఉంది. ఆమె చేసిన పని ఏంటి? వ్యభిచారం చేస్తూ వచ్చింది, పట్టుబడిపోయింది. పట్టుబడిన తర్వాత ఏం చేశారు? అందరు రాళ్ళతో కొట్టడానికి వస్తున్నారు. మరి ప్రభు ఏం చేశాడు? చెప్పు. సరే, మనలో అంటే ఆయన చెప్పాడు ఆ మాట మీలో అని, మనం ఆ మాట అనడానికి యోగ్యం కాదు కాబట్టి, మనలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదటి ఆ మీద రాయేయాలి. మనం ఆయన చెప్పిన మాట ప్రకారం అర్థం. మరి పాపం చేయని వాడు ఒక్కడన్నా ఉంటాడా? అందరు వాళ్ళు వెనకబడేస్తున్నారంటే అందరూ పాపం చేశారనే అర్థం. కానీ అంతమందిలో పాప క్షమాపణ ఉంది ఎవరు? బహిరంగంగా ఎవరినైతే పాపం చేసిందని బయటపెట్టారో ఆ బహిరంగంగా బయటకు వచ్చినామే పాప క్షమాపణ ఉంది. ఆమెనే మహిమగల సంఘముగా ప్రభు కడుతున్నాడు. ఎవరిని కడుతున్నాడండి? ఏ స్త్రీ అయితే పాపంలో పట్టుబడిందో ఆమెనే ఆ పాపాలు, ఆమె చేసిన పాపాల నుండి ప్రాయశ్చిత్తం చేసి, కుమారి నువ్వు ధైర్యం కలిగి నీ పాపాలు క్షమించమని ప్రభు తన పాపాలను క్షమించి, ఆ వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ యొక్క పాపాలు క్షమించి ఆమెను మహిమగల సంఘముగా కట్టాడు ప్రభు. ఇప్పుడు ఆ మహిమగల సంఘంలో ఉండి ఆమెకి తాను చేసిన పాపాలు గుర్తులేవు, ఎందుకంటే క్షమించేసాడు ప్రభు తన రక్తం ద్వారా. ఆ పాపాలు గుర్తు రాట్లా. రేపొద్దున సంఘముగా ఒకవేళ మనం దేవుని చిత్తమై వెళ్తే, మహిమగల సంఘంగా మనం చేయబడితే, అమ్మా నువ్వు వ్యభిచారం చేత పాపం చేత పట్టుబడి ఉన్నావు కదా, నువ్వెందుకు పరలోక రాజ్యానికి వచ్చావని అడగవాకండి. నిన్ను ప్రభు కింద పంపిస్తాడు. నువ్వు వెళ్ళి ఆమెను అడిగావు అనుకో, నువ్వు భూమి మీద వ్యభిచారం చేసావు కదా, నువ్వెందుకు పరలోక రాజ్యం వచ్చావని అడిగితే, ఒకవేళ నువ్వు వెళ్ళి నువ్వు మహిమగల సంఘంలోకి ఎందుకు వచ్చావని అడిగితే, అసలు నువ్వెందుకు వచ్చావు నువ్వు అని ప్రభు పంపిస్తాడు. అటు అడగవాకండి పొరపాటు నీళ్ళు ఆమెను చూసి. ప్రభు క్షమించాడు ఆమెని, ఆమె పాపాలు ప్రభు క్షమించాడు కాబట్టి ఆమె మహిమగల సంఘముగా చేయబడింది. ఎవరామె? వ్యభిచారం చేత పట్టుబడిన ఆమె మహిమగల సంఘంగా చేయబడింది. ఒక వ్యభిచారం చేత మరణానికి అంచుల్లో పట్టుబడి మరణ పంచులుండ ఆమె మహిమగల సంఘముగా కట్టబడిందంటే దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. కాబట్టి ఒక పాప క్షమాపణ నొందిన ఆ స్త్రీ, ఎవరో వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ పాప క్షమాపణ నొందింది, ఆమెని మహిమగల సంఘముగా కడుతున్నాడు ప్రభు. అది ప్రభు యొక్క ప్రణాళిక. అర్థమవుతుందండి. అందుకే వెర్రి వారిని, దౌర్భాగ్యుల్ని, పనికిరాని వారిని ఆయన ఏర్పరచుకున్నాడని బైబిల్లో ఉంది. అవునా? మరి అదే మాట వాస్తవం. వ్యభిచారం చేత పాపంలో పట్టుబడిన స్త్రీ పాపాలు క్షమించామని మహిమల సంఘంగా చేసాడు. ఇది అన్నమాట. 5 ఇక 6 విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 38 వచనం. చాలు అక్క, నాకు టైం లేదు, త్వరగా ముగిచ్చేద్దాం. మనం వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉండే కాబట్టి మందిరంలో. సో ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట ఏంటి? 6వ మాట ఏంటంటే, పాతాళ లోకం కూడా ఆ సంఘం ఎదుటి నిలవబడలేకపోతుంది. అంత మహిమతో దేవుడిని కడుతున్నాడు సంఘం. ఆ గొప్ప సంఘంని ఎలా కడుతున్నాడు? ఆయన పిలుచుకున్న పిలుపు ద్వారా ఎవరిని పిలిచాడు? వారి ద్వారా కడుతున్నాడు. వారి ద్వారా అంటే వారిని సంఘంగా కడుతున్నాడు. 2, ఈ తరం వారికి వేరైన వారిని తీసుకొచ్చి సంఘంగా కడుతున్నాడు. 3, వాక్యమును అంగీకరించిన వారిని తీసుకొచ్చి సంఘంగా కడుతున్నాడు. 4, మారుమనసు పొందిన వారిని తీసుకొచ్చి సంఘంగా కడుతున్నాడు. 5, పాప క్షమాపణ పొందిన వారిని తీసుకొచ్చి సంఘం కడుతున్నాడు. 6, బాప్తిస్మం పొందిన వారిని బట్టి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? సంఘముగా. బాప్తిస్మం పొందడం అంటే అర్థం ఏంటి? త్వరగా చెప్పేసండి, ఒక 10 నిమిషాలు మొత్తం క్లోజ్. బాప్తిస్మం పొందిన వారు అంటే అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక త్వర చూడండి, 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సరేండి, బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ఆయనతో కూడా లేపబడిన అనుభవం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ఆయనతో కూడా లేపబడిన అనుభవం. ఇంకా బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? చూడండి, క్రీస్తు యేసులోనికి రావటం. ఇంకా బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం అంటే ఆయన మరణంలో పాలు పొందడం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? క్రీస్తు మృతుల్లో నుండి అలా లేపబడటం బాప్తిస్మం అంటే అర్థం. కానీ ఈరోజు ఎవరైతే యేసు ప్రభువు యొక్క మరణంలో పాలు పంపులు పొంది ఉండారో, అంటే ఆయన మరణంలో అంటే బాప్తిస్మం యొక్క అనుభవం అంటే ఆయన మరణంలో ఎవరైతే పాలు పంపులు పొంది ఉండారో వారిని తీసుకొచ్చి మహిమగల సంఘంగా కడుతున్నాడు. ఆయన మరణంలో పాలు పంపులు అంటే అర్థం ఏంటి?
ప్రతిదానికి చనిపోయామని అర్థం. ప్రతిదానికి చనిపోయామని అర్థం. ఒకప్పుడు మనకు దొంగతనం చేయడం ఇష్టం, ఇప్పుడు చేస్తున్నామా? మరి ఏమనేటప్పుడు ఏమైనట్టు? క్రీస్తులో చనిపోయామని అర్థం. ఒకప్పుడు అబద్ధాలు ఆడటం ఇష్టం, ఇప్పుడు ఆడుతున్నామా? లేదు. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క బాప్తిస్మ అనుభవంలోని ఇవన్నీ చనిపోయినాయి, ఇక బ్రతికి లేవు. సో ఎవరైతే పూర్వ స్వభావాన్ని విడిచిపెట్టుకుని నూతన స్వభావాన్ని, నవీనమైన స్వభావాన్ని క్రీస్తులో పొందుకుంటూ వచ్చారో ఆయన మరణంలో పాల్గొన్న వారు నూతన స్వభావం కలిగి ఉంటారు. నూతన స్వభావం కలిగి ఉంటాం. ఇప్పుడు నేనుండా, ఒకప్పుడు నాకు వాస్తవానికి ఇప్పుడు చాలా తక్కువ, కానీ ఒకప్పుడు నేను చాలా టెంపర్ మనిషిని. ఎవరన్నా చిన్న మాట అంటే కూడా ఓర్చుకొని, అసలు బాల్ అన్నా గోడకేస్తే తిరిగి రావడానికి లేట్ పట్టిద్దేమో, నా దగ్గర అంత టైం కూడా ఉండదు. అంత స్పీడ్గా మనుషులకి ఏం చేసేవాడిని, రిప్లై ఇచ్చేవాడిని. అంత కోపంగా ఉండేది, అంత తిట్టేవాడిని, అంతగా ఉండేది. కానీ క్రీస్తుని నమ్మిన తర్వాత నా యొక్క మనస్తత్వం ఇది కాదు, ఒకప్పుడుది వేరు. క్రీస్తుని నమ్మిన తర్వాత చాలా వరకు డౌన్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాటలను బట్టి, కొంతమంది పరిస్థితులను బట్టి కొంత కోపడతాం, కానీ అది కూడా ఎవరి మీద ద్వేషం కాదు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా, సరైన మార్గంలో ఉండాలన్న విధానంలో తప్పగా మరో కోణం కాదు. ఇక్కడ దేవుని వాక్యం అంటే బాప్తిస్మ యొక్క అనుభవం అంటే క్రీస్తుతో కూడా చనిపోవటం. క్రీస్తుతో కూడా నీ ఆలోచన, నీ ఉద్దేశం, నీ మనస్తత్వం, ఒకప్పుడు నీకుండా కోపం, ఒకప్పుడు నీకుండా ద్వేషం, ఒకప్పుడు నీకుండా అసూయ, ఒకప్పుడు నీకుండా పాపపు జీవితం, ఒకప్పుడు నీకుండా వ్యర్థమైన జీవితం, ఒకప్పుడు నీకుండా లోకపు సావాసం, లోకపు ఆలోచనలు, రహస్యమైన పాపపు జీవితం, ఇదంతా కూడా చంపేసుకున్న తర్వాత ఇక అది జీవించున్న వాడే క్రీస్తు యొక్క బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. ఆయనతో కూడా తిరిగి లేచిన వారు వాళ్ళే. ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో మాట ఇది. ఆరోదిగా ఆయన బాప్తిసం పొందిన వారి ద్వారా మహిమగల సంఘంగా కడుతున్నాడు. బాప్తిసం పొందిన వారిని వాళ్ళని తీసుకుని మహిమగల సంఘంగా చేస్తున్నాడు. ఆ బాప్తిసం పొందడం అంటే క్రీస్తు యేసు యొక్క మరణంలో పాలు పొంది, ఆయన మరణంలో చేవేసి, ఆయన మరణంలోకి మనం కూడా ఆయన మరణాన్ని అనుభవించినట్టుకు వెళ్ళి, ఆయన మరణించిన రీతిలో మనం కూడా అన్ని విషయాల్లో మరణించిన వారమై ఆయనతో పాటు నూతన జీవంతో లేపకుండా అనుభవంలో ఉన్నటువంటి ఈ బాప్తిస్మ యొక్క అనుభవంలోకి వచ్చిన వారిని తీసుకుని మహిమగల సంఘంగా ప్రభు కడుతున్నాడు. అర్థమవుతుందండి? మహిమగల సంఘం అంటే ఏదో ఆషామాషిగా ప్రభు నీ మందిరం కొత్తన తండ్రి నా యొక్క కుమారుడు, కోడలు, కూతురునో, అల్లుడో వాళ్ళు కూడా సంఘంగా కట్టే ప్రభు అంటే కట్టే రికమెండేషన్ పనిచేయడా? ఈ 6 అంతల అనుభవం ఉంటే నువ్వు అడక్కోగానే ఆయన కట్టేస్తాడు సంఘంగా. నువ్వు ప్రత్యేకంగా అడగవసరం ఆయన్ని. మనం ఎవరి గురించి అయితే కోరుకున్నాం వాళ్ళు ఈ స్వభావం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మహిమగల సంఘంగా ఆయనే కట్టేస్తాడు, మనకు అడగవసరం. జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి అంటుంది, నా కొడుకుని ఒకటి కుడి పక్కన ఒకటి ఎడం పక్కన నా కుమారుని వేసుకుంటుంది. అది తండ్రి సోదరులు ఉందమ్మా. మహిమగల సంఘముగా ఉండాలంటే, నాతో పాటు ఉండాలంటే ఈ అనుభవాలు బైబిల్లో రాయబడినట్టు ఉంటే, లేదా చెప్పబడిన మాటల ప్రకారం అనుభవంలో ఉంటే నువ్వు అడగవసరం. ఆటోమేటిక్గా తండ్రి నా దగ్గర తీసుకొచ్చి నాతో పాటు కూర్చోబెడతాడు. అది తండ్రి సోదరులో ఉంది, నువ్వు అడగవసరం. మనం ఏది కూడా అడగవసరం. మహిమగల సంఘముగా మన కుటుంబాన్ని కట్టబడాలంటే మన కుటుంబమైన ఈ అనుభవం ఉంటే చాలు, ఆటోమేటిక్గా ప్రభు మనం కట్టేస్తాడు. అక్కడ 6వ అనుభవం ఏంటి? బాప్తిస్మము అంటే క్రీస్తుతో కూడా చనిపోయిన అనుభవం మనకుంటే ఇక బ్రతకూడదు. ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట అన్నా, లేదా తోటి విశ్వాసం ఒక మాట అన్నా, ఒకప్పుడు కోపం చనిపోయింది, ఇక అది బ్రతకూడదు. ఒకప్పుడు అసూయ చనిపోయింది, ఎవరైనా ఏదైనా చేస్తుంటే అసూయ పడకూడదు. ఒకప్పుడు ఎవరైనా ఏదైనా తిడితే ఓర్చుకోలేదు, ఇప్పుడు అది కూడా చంపేసుకున్నాం. అంటే ఒక్కొక్క స్వభావం నేను చెబుతున్నా, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఒక్కొక్క విషయం మనం చంపేసుకున్నప్పుడు క్రీస్తుతో ఇక అది మరలా తిరిగి రాదు. అప్పుడు మహిమగల సంఘంగా మనకు కట్టబడదు. ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనమందరం మహిమగల సంఘముగా ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నదే ప్రభు యొక్క సంకల్పాన్ని, ఆయన ఉద్దేశం. కాబట్టి 6వ మాట మహిమగల సంఘము. కడుతున్నాడు, ఆయన సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘం బాప్తిసం పొందినటువంటి వారి ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. అంటే క్రీస్తు కూడా చనిపోయిన వారిని తీసుకొచ్చి సంఘం కడుతున్నాడు. ఇది 6. చివరి మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు చివరి మాట. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవుని మాట చివరిది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 7వ మాట ఏంటంటే ఆయన ఎవరిని తీసుకుని సంఘముగా కట్టుతున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందినటువంటి వారిని. ఎవరిని?
కాబట్టి 7వ మాటను మనం చూస్తున్నాం, ముగించబడుతుంది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారిని తీసుకుని సంఘంగా కడుతున్నాడు. వారి ద్వారా కాదు, వారిని తీసుకుని సంఘంగా కడుతున్నాడు. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న వారు ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వారు ఏం చేస్తారు? బైబిల్ ఉంది, మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా ఉన్న వాడికి, పరిశుద్ధాత్మ విరోధంగా దుఃఖపరిచిన వాడికి యుగమందైనను రాబో యుగమందైనను. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడి ద్వారా ఏదైతే దేవుడు మనకు వరాన్ని ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకోకుండా ఎవరైతే తమలో పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు అది మన మనస్తత్వానికి, మన స్వభావానికి విరోధమైన దాని విషయంలో మనం సరి చేసుకుంటూ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడి యొక్క వరము మనం కాపాడుకుంటూ ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచుకోకుండా మనం వెళ్తామో అప్పుడు మనం మహిమగల సంఘముగా కట్టబడతాం. ఎప్పుడు కట్టబడతామండి? ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను గాయపరచకుండా, పరిశుద్ధాత్మని ఇబ్బంది పెట్టుకోకుండా, పరిశుద్ధాత్మను మనల్ని బట్టి ఇబ్బంది పడేటట్టు మనం ఉండుకోకుండా, పరిశుద్ధాత్మను మనల్ని బట్టి బాధపడేటట్టు ఉండుకోకుండా, పరిశుద్ధాత్మను మనల్ని బట్టి దుఃఖపడేటట్టు ఉండుకోకుండా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి ద్వారా వచ్చిన వారిని కాపాడుకుంటూ దాన్ని పోగొట్టుకోకుండా వెళ్తామో అప్పుడు ఏం చేయబడుతుందండి? మహిమగల సంఘముగా మనం కట్టబడుతున్నాం. ఏ సంఘంగా? మహిమగల సంఘంగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 7వదిగా, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకుండా, పరిశుద్ధాత్మని బాధపరచుకోకుండా ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఈ లోకయాత్ర ముగించేంత వరకు కాపాడుకుంటూ వెళ్తున్నారో వాళ్ళను తీసుకుని మహిమగల సంఘముగా కడుతున్నాడు. అప్పుడు చూడండి, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మాట్లాడతాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు మనల్ని, కొన్నిసార్లు హెచ్చరిస్తాడు మనల్ని, కొన్నిసార్లు సరి చేయడానికి మనతో కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు. మనం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఇదేదో సేవకుడు నన్ను గురించి చెప్పాడు, నా కోసమే చెప్పాడని మనం అనుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు వచ్చిన వరాన్ని మనం పోగొట్టుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరిచినప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి, మనం మన పిల్లలకి ఏదైనా ఒక వస్తువు ఇస్తాం, కొత్త బైకో లేకపోతే సైకిలో ఏదో కొని పెడతాం, ఫోను. అది పోగొట్టుకున్నారనుకో మనం ఏం చేస్తాం? ఇంకోసారి ఇప్పిస్తామా? ఇప్పాము. ఎందుకు ఇప్పాము? నీకు అశ్రద్ధ కలిగిన జీవితం ఉంది, నీకు ఎందుకు రాడు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే పొందుకుంటున్నారో దాన్ని పోగొట్టుకున్న వారు మరలా తిరిగి దాన్ని పొందుకోలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నామో దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ మహిమ గల సంఘంగా మనం సిద్ధపడలేము. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను కాపాడుకుంటే, ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మన ప్రవర్తన, మన మాట, మన చూపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియను బట్టి పరిశుద్ధాత్ముడు ఏ రోజు కూడా దుఃఖపడకుండా, ఏ రోజైతే పరిశుద్ధాత్మను జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన వరాన్ని జీవితయాత్ర ముగించేంత వరకు కూడా రెట్టింపు చేసుకుంటూ, పెంపార చేసుకుంటూ ఆయన ఇచ్చిన వరాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాము. ఆ అభివృద్ధి, ఆయన ఇచ్చిన వరమును అభివృద్ధి చేసుకున్నటువంటి క్రైస్తవుల్ని తీసుకుని ఆయన మహిమగల సంఘముగా కడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మహిమగల సంఘముగా ఆయన కడుతున్నాడు. సంఘంగా అసలు మహిమగల సంఘంగా ఎవరిని కడుతున్నాడు? ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ గొప్ప పిలుపులో ఉన్నవారు, ఆయన పిలుపుకి లోబడిన వారిని తీసుకొచ్చే సంఘంగా కడుతున్నాడు. 2, ఈ తరం వారికి ఏరైన మూర్ఖతరమైన ఈ తరం వారికి వేరే, యెహోవాని ఎరగని తరం వారికి వేరే, దేవుని ఎరిగిన వారిని తీసుకొచ్చి మహిమగల సంఘంగా కడుతున్నాడు. వాక్యంను అంగీకరించిన వారిని తీసుకొచ్చి మహిమగల సంఘం కడుతున్నాడు. మారుమనసు పొందిన వారిని తీసుకొచ్చి మహిమగల సంఘంగా కడుతున్నాడు. ఇంకా పాపక్షమాపణ పొందిన వారిని తీసుకొచ్చి మహిమగల సంఘంగా కడుతున్నాడు. ఇంకా బాప్తిసం అంటే ఆయన మరణ భూస్థాపనలో పాలు పంపులు ఆయనతో పాటు చనిపోయి అన్ని స్వభావ మనస్తత్వం అన్ని కూడా ఆలోచనలు, ఉద్దేశాలు, లోకానుసారమైన చంపుకుని క్రీస్తుతో కూడా లేచినటువంటి వారిని తీసుకొచ్చి మహిమగల సంఘం కడుతున్నాడు. ఇక 7వ మాట, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వారిని తీసుకొచ్చి మహిమగల సంఘంగా, ఆ వరాన్ని కాపాడుకున్న వారిని తీసుకొచ్చి మహిమగల సంఘంగా కడుతున్నాడు. ఈరోజు మనం ఎంత గొప్ప మహిమగల సంఘంలోకి మనం వచ్చాం మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, అసలు మనం మహిమగల సంఘం ఉన్నామా లేదా? ఇప్పుడు అర్థమైంది. ఫస్ట్ ఆయన పిలుపుకు లోబడితే మహిమగల సంఘం. ఆయన పిలుపు నాకు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, చదువు అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలంటే ఇక నీ పిలుపు లేనట్టే మహిమగల సంఘం యొక్క స్థితిలో నుండి తప్పుకోబడుతున్నావు. ఇది మొదటిది. 2, ఈ తరము వారికి వేరై ఉండాలి. 3, వాక్యం అంగీకరించాలి. 4, మారుమనసు పొందాలి. 5, పాప క్షమాపణ. 6, బాప్తిస్మం. 7, పరిశుద్ధాత్మరం. ఈ పొందుకున్నాం. మరి వీటిని కాపాడుకుంటున్నామా?
ఎందరికో లేని గొప్ప పిలుపు దేవుడు మనకిచ్చాడు. వేరే వారి దౌర్భాగ్యం ఎందుకు పనికిరానటువంటి ఈ లోకంలో మనల్ని మనవారే ఎంచరు, వీళ్ళ వాళ్ళని మనవారే మనల్ని కించపరిచే స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని తన ఉన్నతమైన సేవ కొరకై దేవుడు పిలుపులో మనల్ని పిలుచుకున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆ పిలుపుకు లోబడాలి. మన స్థితి చూడగా దౌర్భాగ్యమే, ఎన్నికలేని వారు, కానీ దేవుని పిలుపు చూడగా ఉన్నతమైన పిలుపు. దావీదు రాజు గొర్రెల దొడ్లో ఉన్నాడు, ఉన్నతమైన పిలుపు పిలవబడింది. సింహాసనం మీద ఆసీనుడైపోయాడు. అధిష్టానం సింహాసనం మీద ఆసీనుడు అంటే కూర్చున్నాడు దావీదు రాజు. ఆయన పిలుపు గొప్పదే. దావీదు రాజు ఎంతటి వాడు? పొట్టివాడు. ప్రభు పుట్టోని కూడా పిలుస్తావంటే పిలవడా? గొల్లియాదునే పిలిచాడా? ఎవరు పిలిచాడు? ఆయన పిలుపు ఇంపార్టెంట్. ఈరోజు ఆయన పిలుపుని మనం తిరస్కరించవద్దు. మనం ఎవరైనా దేవుడు నీతో మాట్లాడుతుంటే, దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటే ఆయన పిలుపుకి లోబడాలి. ఇక వేరే థాటే నీకు ఉండద్దు. రెండో ఆప్షనే తర్వాత ఆలోచించుకుని చెబుతానంటానికి కూడా లేదు. నేడే రక్షణ దినం. నౌ ప్రజెంట్ టుడే. ఈరోజే నీ డిసిషన్ అన్నది అయిపోవాలి. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళక మునిపి నువ్వు మంచి తీర్మానంతో బయటకు వెళ్ళాలి. అమ్మనాడి జీవితం, నాన్నడి జీవితం, తమ్మునాడి జీవితం, అక్కనాడి జీవితం, అన్నాడి జీవితం అన్న నో ఆప్షన్స్, ఓన్లీ వన్ ఆప్షన్, సరెండర్. ఏం చేయాలా? సరెండర్ అయిపోవటం. అది ఒక్కటే నీకు ఆప్షన్ ఉంది, ఇంకోటి లేదు. ప్రభువుకు లోబడటం ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన నిన్ను పిలిచిన పిలుపులో లోబడు. నీ యొక్క స్వరూపాన్ని ఆయన చూడట్ల, నీ ముఖ దర్శనాన్ని ఆయన చూడట్ల, నీ అందాన్ని, హైట్ను, ఎత్తును, అది కాదు దేవుడు చూస్తుంది. ఆయన నిన్ను తన పిలుపులో ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో అది చూస్తున్నాడు అంతే. చిన్నవారా, పెద్దవారా, బాల్యంలో ఉండవారా, వృద్ధాప్యంలో ఉండవారా, ఇవన్నీ ఆయన చోట్ల. ఆయన పిలుపులో నేను ఎలా వాడుకోవాలనుకుంటాడో అది చూసి నేను పిలుస్తున్నాడు పిలుపు. ఆ సేవకు మనం ఏం చేయాలా? సరెండర్ అయిపోవాలి, లోబడాలి. నేడే అనుకూలస్తుంది, ఇది పోతే మరో తరుణానికి లేదు. మరలా పిలుస్తాడు అని కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇదే అనుకూల పిలుపు. ఈ పిలుపు పోయిన తర్వాత నువ్వు లోబడకపోతే, నువ్వు లోబడిన తర్వాత ప్రభు వస్తే ఆశీర్వాదం ఉంది. ఒకవేళ నువ్వు లోబడకుండా అశ్రద్ధ కలిగి తర్వాత చూద్దాం నేను వెళ్ళిపోతే, ప్రభు వస్తే లోబడి, ఆయన పిలుపు లోబడి ఏం చేయకపోయినా బహుమానం ఉండిద్దేమో. అసలు ఆయన పిలుపుకే విరోధంగా ఉన్నప్పుడు ఆయన వస్తే ఏం చేస్తా? నరకానికి వెళ్ళవు, కానీ బహుమానం ఉండదు నీకు. ఆయన ఉన్నతమైన పిలుపుకు లోబడి ఈరోజు, ఇంకా రేపు ఎల్లుండి నాన్న, అమ్మ, తమ్ముడు, అక్క, చెల్లి, వారిని అడిగి వేరిని అడిగి చెప్పడం, వారిని అడిగి ఏళ్ళని అడిగి నేను పిలవట్లా. ఆయనకి ఇష్టమే పిలుస్తున్నాడు. ఎవరిని అడిగి నేను పిలిచాడా? సేవకుని అడిగో, విశ్వాసం పెద్దలను అడిగి నేను పిలుస్తున్నా. ఆయనకి ఇష్టమే ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలుపు లోబడే కంతే. ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో చూడదు. అసలు వాళ్ళతో నీకు సంబంధం లేదు. నీ రక్త సంబంధికులతోనే నీకు సంబంధం లేదు. అట్లా సేవ అంటే నా ఇంటి వారితో నాకు సంబంధం లేకుండానే ప్రాంతానికి వచ్చి సేవ చేస్తుంది. అనేక మాటలు పడ్డా, అవమానాలు పడ్డా, అది పిలుపు అంటే. మనవాడితో మంద కాదు, ప్రభుతోనే మనం. అది పిలుపు. వేరైపు ఈ లోకంతో, ఈ తరం వరకు వేరైపు. వాక్యాన్ని అంగీకరించు, పాప క్షమాపణ పొందు, మారుమోసు పొందు, బాప్తిస్వం తీసుకున్న అనుభవం అంటే క్రీస్తు కూడా చనిపోయిన అనుభవంలోకి వచ్చి ఏం చేయాలా? పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుని ఆ ప్రభు నీకేదైతే బయలుపరుస్తున్నాడో ఆ కోణం నువ్వు సరి చేసుకుంటే మహిమగల సంఘంగా నువ్వు ఉంటావు. అలా ఉండినట్టు ప్రభు చేరొచ్చిన మనకిని అన్ని కోణాల్లో ప్రభు మహిమగల సంఘంకి 7 అనుభవంలోకి మనం వచ్చి ఆయన మహిమగల సంఘంగా మనం స్థిరపరచబడి ఆయన ద్వారా పేతురుతో అంటున్నాడు మత్తయి సువార్త 16:18, పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘమును కడతాను అన్నాడు. పేతురు మీద కట్టిన సంఘం ఎలాంటి చెప్పండి? 7 అనుభవం, ఉన్నతమైన పిలుపు కలిగింది, తరం వారికి వేరైంది, వాక్యం అంగీకరించింది, మారుమోసు పొందింది, పాప క్షమాపణ పొందింది, బాప్తిస్మ యొక్క అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినటువంటి వారిని పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడు. 7 అనుభవం కలిగిన వారిని, అది కదా పేతురే అక్కడ చెబుతుంది వాక్యం. పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారంటే ఆ పేతురికి మత్తయి సువార్త 16:18 ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అపోస్తలుల కార్యము 2:37 నుండి అది నెరవేర్చాడు. ఆయన సంఘాన్ని కట్టి చూపించాడు. ఆ సంఘముగా అంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఎప్పుడైనా పొల్లైన తప్పిపోడంట ఆయన. పేతురు చెప్పాడు, నీ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళంలో ఒక ద్వారం దాని ఎదుట నిలవనేరం. ఇంత గొప్ప అనుభవంలో సంఘాన్ని పేతురు మీద కట్టాడు. అందుకే పేతురు యొక్క ఎదుట పాతాళంలో ఒక ద్వారం నిలవనేరిపోతున్నాయి కాబట్టి పేతురికి దేవుడు ప్రభు ఏం చేశాడు? పరలోకపు తాళం చేతులు ఇచ్చాడు. పేతురు నీ ఎదుట పాతాళలోకం ఉండలేకపోతుంది, నీ ఎదుట పాతాళలోకం నిలవలేకపోతుంది, తీసుకో, పరలోకపు తాళం చెవులు నీకు ఇస్తున్నాడు. పరలోకపు తాళం చెవులు ఇచ్చాడు ప్రభు. ఎంత గొప్ప ధన్యత! ఒక మానవుడిని తీసుకుని మహిమగల సంఘంగా కట్టి ఆ మానవుడికి పరలోకపు తాళం చెవులు ప్రభు ఇచ్చాడంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం గొప్పది. అక్కడ
అక్కడ ఆ వాగ్దానం మనం కూడా చేతపట్టిన వారమై ఆయన మాటకు లోబడి మనం వెళ్ళినట్లు ఆ 700 అనుభవం కలిగిన జీవితం లేకపోతే సరి చేసుకుని ఈరోజే 700 అనుభవం జీవితం కలిగి మనం ముందరకెళ్ళినట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా 2 మాటలు ప్రార్థన చేసుకుని మరి మందిరం యొక్క పనులు కూడా ఉన్నాయి కాబట్టి త్వరగా ముగించుకుందాం. ఎలీషాను ప్రార్థన చేస్తాడు. ఈ చివరి ప్రార్థన ఎలీషాను చేసిన తర్వాత నేను ఇచ్చేస్తాను, ముగించాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రేపాల్లో గొప్ప తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా బైబిల్ స్టడీ కలిగి ఉండుటకు కూడేందుకు మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దాసుని నిలవబెట్టుకొని మాతో మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు. మహిమగల సంఘం కట్టడం కోసం ప్రభా యేసయ్యా, నువ్వు మమ్మల్ని మహిమగల సంఘంలో ఉంచడం కోసం ప్రభా సంఘాన్ని కట్టావు ప్రభా. ఆ సంఘం మీ మహిమగల సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు ప్రభా నిలవనేరవు. అలాంటి సంఘాన్ని మీరు కట్టినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా. నీ ఉన్నతమైన పిలుపుకు ఎవరైతే లోబడి ప్రభా విధేయత చూపించి లోబడతారో వారి ద్వారా మహిమగల సంఘాన్ని కట్టారు. అలాగే ప్రభా యేసయ్యా, వాక్యాన్ని విని వాక్యం ద్వారా ప్రభా వాక్యానికి విధేయత చూపించిన వారి ద్వారా కట్టారు. ఈ తరం వారికి ఎవరైతే వేరై ఉంటారో వారి ద్వారా సంఘాన్ని కట్టుకున్నారు. అలాగే దేవా, పాప క్షమాపణ పొందిన వారి ద్వారా సంఘాన్ని కట్టారు. మారుమనసు పొందిన వారి ద్వారా సంఘాన్ని కట్టారు, మహిమగల సంఘంగా కట్టబడ్డారు. బాప్టిజం పొందిన వారిని మహిమగల సంఘంగా కట్టి ఉంచారు. అలాగే దేవా, ఇంకా అనేక రీతిలుగా మాతో మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ప్రభా మహిమగల సంఘంలో ఉండాలని ప్రభా మా కోసం మరణించి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మరణించి తిరిగిలేసి పునరుద్ధారణై ప్రభా నువ్వు జీవం గల దేవుడిగా ఉంటూ యుగ యుగాలు మేము నీతో కలిసి ఉండాలని ఆ మహిమగల సంఘంలో మేమందరం ఉండాలని మా కోసం ప్రాణం పెట్టి తిరిగిలేసావు. అందులో కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. కొన్నిసార్లు ప్రభా నీ వాక్యాన్ని వింటున్నాం కానీ ప్రభా మేము ఆచరించలేకపోతున్నామయ్యా. దేవా, ఆ వాక్యానుసారంగా జీవించలేని జీవితం నాలో మాలో ఉందని ఒప్పుకుంటున్నాం. క్షమించి మన్నించి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారమైన జీవితము జీవించే వరకు మమ్మల్ని సిద్ధపరిచి సాయం చేయమని, అలాగే ప్రభా నీ ఉన్నతమైన పిలుపుకి కొన్నిసార్లు లోబడిన జీవితాలు నాలో మాలో ఉన్నాయని ఒప్పుకుంటున్నాము. మేము లోబడే వరకు మమ్మల్ని సిద్ధపరిచి ఆ మహిమగల సంఘంలో మేమందరం ఉండడానికి కృప చూపి సాయం చేయమని యేసయ్యా వేడుకుంటున్నాం. సాయం చేయండి దేవా. మందిరం పనులు కూడా తోడి నడిపించమని సాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, రాని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేమందరం కూడా ప్రభా మా కుటుంబాలందరూ ప్రభా మహిమగల సంఘంలో ఉండడానికి కృప చూపి సాయం చేసి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టెలకొని మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టి మహిమగల సంఘముగా ఆయన చేసి మరి నిర్దోషమైన వారిగా మత్సడాగు లేని వారిగా మహిమగల సంఘంగా ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన మనము ఆ స్థితిని కాపాడుకుంటూ మహిమగల సంఘంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకై ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడు 700 అనుభవం కలిగినటువంటి మహిమగల సంఘంగా మనం ఉండినట్లు ప్రభు సహాయం చేసి ప్రభు యొక్క రక్తం ద్వారా మనం కడిగి దేవుని రాజ్యంలో మహిమగల సంఘంగా దేవదేవతల సాక్షార్థమే మనం ఉండటం కొరకే ప్రభు మనకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తొట్టిలో కూడా మనం కాపాడని ప్రభు కృప ఎల్లప్పుడు మనకు తోడే నడిపించను గాక. ఆమేన్.